ప్రార్థన చేస్తున్నాను, దేవుడు ఇస్తాడు ఎప్పుడో ఒకసారి, ఎప్పుడు ఆయనకి ఇష్టమైనప్పుడు ఇస్తాడు. ఏమంట? ఎప్పుడో ఆయనకి ఇష్టమైనప్పుడు ఇస్తాడు అని అంటున్నారు. అయితే ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, ఇదిగో వేటిని అడుగుతురో అవి దొరికినవని నమ్మిన ఎడలా అంట. మీకు దొరకలా, మీరు ప్రార్థన చేశారు, మీకు అందలా, కానీ మీరు నమ్మి ఉండాలి. పొందుకున్నాం, అయిపోయింది, మా ఇంట్లోకి వచ్చేసింది, మా ఇంట్లో ఉంది. ఏదైనా కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, ఒక రుణం కావచ్చు, ఇంకా ఏదైనా సరే, వ్యాధి, జబ్బులు, రోగాలు. ఈరోజు మనుషులకు అనేక రకరకాల వ్యాధులు, రకరకాల జబ్బులు చాలా మందిలో ఉంటూ వస్తూ ఉన్నాయి. అయితే నేను బాగుపడ్డాను, నేను విడుదల పొందాను, నా వ్యాధి సంపూర్ణంగా నాలో నుంచి కొట్టివేయబడింది అని నువ్వు నమ్మి ఉండాలి. ఇంకంతే, అది దేవుడు తీసేస్తాడు. దేవుడికి ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తల్లిగారు ప్రార్థన ఫోన్ చేసింది, మీరు వినాలి. ఒక తల్లిగారు నాకు ఫోన్ చేసి అన్నయ్య, నా కడుపులో 3 కేజీలు 4 కేజీ కడుపులో గడ్డు ఉంది, మరి ఆపరేషన్ చేయాలి, మరి అక్కడికి వెళ్ళాలంటే భయం వేస్తుంది, మరి డాక్టర్లు ఏమో దాదాపు ఇంచుమించు ఒక 80-90 వేల ఖర్చు అవుద్దంటున్నారు, మరి ఆపరేషన్ చేయించుకోవాలంటే నాకు భయంగా ఉంది. ఇంకో సందేహం ఏంటో తెలుసా? డాక్టర్ అన్నాడంట, అది గర్భసంచికి కూడా అది ఇంకపై ఏదో ఉందని చెప్పాడు, మరి గర్భసంచి కూడా తీసేయాలన్నారు. ఈ ఆపరేషన్ చేస్తే ఇంకో మాట సందేహంగా మరణిస్తాడు ఆ వ్యక్తి అని కూడా చెప్పాడు. మరి ఏం చేయాలో తెలియట్లేదు, అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను అన్నయ్య అని చెప్పని నాకు ఫోన్ చేసి, నేనన్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, ఖచ్చితంగా నీ ఆపరేషన్ సక్సెస్ అవుద్ది, నీకే సమస్య జరగదు, నీ ప్రాణానికి ఏ హానియు జరగదు, నువ్వు క్షేమంగా వెళ్ళు, నీ ప్రయాణంలో దేవుడు తోడుగా ఉంటాడు, ఆపరేషన్లో కూడా దేవుడు తోడుగా ఉంటాడు, నువ్వు ధైర్యం కలిగి నువ్వు వెళ్ళు అని నేను చెప్పి ఆవిడకి ఫోన్లో ప్రార్థన చేశాను. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళే ముందు కూడా నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత డాక్టర్ అక్కడ సందేహపడి, మీరు గుంటూరు వెళ్ళండి, అక్కడైతే ఆపరేషన్ చేస్తారు, నా వల్ల కాదు అన్నాడు. ఆ మాట మళ్ళీ నాకు తెలియపరిస్తే ఇదిగో నేను చెప్తూ ఉన్నాను, దేవుడి నామములో ఆయన దాసుడిగా తెలియపరుస్తున్నాను, నీకు సకాలంగా నీకు ఆపరేషన్ జరుగుద్ది. ప్రైజ్ ది లార్డ్. నీకు సకాలంగా నీకు ఆపరేషన్ జరుగుద్ది అని చెప్పి ప్రార్థన చేసిన తర్వాత ఆ 1-2 గంటలకి ఆ వ్యక్తే ఫోన్ చేసి, నీకు ఆపరేషన్ నేను చేస్తాను రమ్మని పిలిచాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆపరేషన్ చేశాడు. ఆపరేషన్ అంతటిలోనూ ఏ హానియు లేకుండా దేవుడు సక్సెస్ చేసి ఇప్పుడు తను ఇంటికి వెళ్ళింది, సకాలంగా చక్కగా ఆహారం తీసుకుంటా ఉంది. తను ఏం చేసింది? ఇప్పుడు నమ్మేసింది, ఇంకా నా దేవుడు ఉన్నాడు, నేను రక్షణ పొందుకుంటానని తీర్మానం చేసుకుంది. అదే రీతిగానే దేవుడు గొప్ప కార్యము చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నువ్వు నమ్మాలి, దేవుడు నాకు ఈ కార్యము చేస్తాడు అని నువ్వు నమ్మేసేయాలి. ఇంకా సందేహపడకూడదు, అపనమ్మకముతో నువ్వు ఉండకూడదు. నాకు విడుదలిచ్చే దేవుడు ఉన్నాడు, అయిపోయింది, విడుదలిచ్చేస్తాడు, ఇచ్చేశాడు అంతే ఇంకా అని నమ్మకం నీలో ఉండాలి.